విశ్వస్తు సమృద్ధి దిశగా మనలను నడిపించే ఒక రోడ్ మ్యాప్ను నేను మీకు అందిస్తున్నాను. 2047 విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2.5 ఏళ్లలోనే ఎంతో చేశామంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. 67,763 ఉద్యోగాలు భర్తీ చేశాం, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం, కొత్తగా 15 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చామంటున్నారు. అలాగే 3 కోట్లకు పైగా సన్నబియ్యం అందిస్తున్నాము, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 9,222 కోట్లు ఆదా అయిందన్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించామన్నారు. హైడ్రా ద్వారా వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్లు అధికార నేతలు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు ప్రసంగించినటువంటి తీరు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో జరిగినటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా మా పనితీరుకు అద్దం పట్టేలాగా వారి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఉన్నటువంటి తీరును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేలవంగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదన్న మాట సందర్భంగా చెప్తూ, వారికి గవర్నర్ గారంటే గౌరవం లేదు, చట్టం అంటే అంతకంటే గౌరవం లేదు. మరోవైపు విపక్షాలు మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి. గవర్నర్ ప్రసంగిస్తుండగానే సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. ఏటా రిలీజ్ చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది, 2 లక్షల ఉద్యోగాల మాట ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు. మహిళలకు ఇస్తామన్న 2.5 సంగతి ఏంటి, రైతు భరోసాతో పాటు ఎస్సీ ఎస్టీలకు అభయం ఎప్పుడు అందిస్తారంటూ నిలదీస్తున్నారు. 2.5 ఏళ్లు గడిచినా రేవంత్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం లేదన్నారు. ఈ ప్రభుత్వం గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలతో నిండినటువంటి ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పించడం జరిగింది. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాముల గురించి తప్పితే, స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. నిజంగా కూడా ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాయంతో సమానంగా ఉన్నది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. ఇక వందే మాతరం గీతాలాపన టైంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై బీజేపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అవమానం జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో పస లేదని కాషాయ నేతలు సెటైర్లు సంధించారు. ఈరోజు తెలంగాణ గేయం ప్రారంభం తర్వాత ఈరోజు వందే మాతరం గేయం వచ్చింది. వెంటనే శాసనసభలు బయటకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే చట్టంతో మాకేం సంబంధం లేదు, రాజ్యాంగాన్ని మేము గౌరవించాం, ఈ సభని మేము గౌరవించాం. సభని గౌరవించని వ్యక్తులు, రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వ్యక్తులు సభలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి వందే మాతరంని అవమానపరిచినటువంటి ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను వెంటనే స్పీకర్ గారు అనర్హులుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ గేయం ప్రారంభం తర్వాత ఈరోజు బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాస అస్త్రాన్ని